ఓం సత్యమం అది ఓం సత్యమం. ఇది అబద్ధం, ఇది సత్యం. ఇది సత్యం, ఇది అబద్ధం. అంటే ఆ సాతానుడు, ఇది పరిశుద్ధుడు కదండి. అది మంచి, ఇది చెడు. మనము పోరాటం చేస్తూనే ఉన్నాం. మంచి చెడుకి ఎనీ టైం పోరాటం అవుతూనే ఉంది. ఆ మంచి చెడులో మంచిది చెడుది కలియుగంలో మనం తెలుసుకుంటున్నామండి. మన యూట్యూబ్లో చూస్తున్నారు. ఏది సత్యమో ఏది అబద్ధమో మనం తెలుసుకోగలుగుతున్నామా? కాదు, తెలుసుకోలేము. ఈ డిగ్రీలు, బిఏలు, బీకామ్లు ఎంతెంతో చదువుకున్న మన ఇండియన్ స్టూడెంట్స్ అంటే యువ తమ జ్ఞానులు కడుపు కోసమని, పోషాకారణం కోసమని, తన ఇంటిని నడిపించుకోవాలా, తన స్టాఫ్ని నడిపించుకోవాలని అబద్ధాలకి నిజంగా అబద్ధాలు చేసి యూట్యూబ్లో చూపిస్తున్నారు. మనం చూస్తున్నాం. నమ్మినోడు నమ్మేస్తున్నాడు, నమ్మకపోయినా నమ్మట్లేదు. బస్ నమ్మినోడు కూడా కామెంట్ ఇస్తున్నాడు, లైక్ ఇస్తున్నాడు. నమ్మకపోయినాడు కూడా ఇది ఫేక్ అనుకొని కామెంట్ చేస్తున్నాడు. అంటే ఆ మీడియా ఫ్రీస్ రిపోర్ట్ వారికి ఇటు లాభమే అటు లాభమే. ఎంత ఐడియా మన మీడియా ఫ్రీస్ రిపోర్ట్ వారికి. ఇప్పుడు మన దామోదర్ శ్రీ నరేంద్ర మోదీ సాబ్ గారు, మన ప్రధానమంత్రి గారు ఒక ఫేస్బుక్లో విడిచిపెట్టున్నారు అన్నమాట. అది ఎలాగంటే, మీరు 2000 రూపాయలు గెలుచుకున్నారు ప్రధానమంత్రి ముద్ర యోజన అనుకొని అది పెట్టారన్నమాట. ఆయనకి బటన్ నొక్కామంటే, మనకు 2000 వచ్చాయనుకొని బటన్ నొక్కేసామంటే మన ఫోన్పే నుండి డబ్బులు ఆ హాల్ అకౌంట్కి వెళ్ళిపోద్ది. అలాంటి జిమిక్కి మనుషులు కూడా మన ఫేస్బుక్లో విడిచిపెడుతున్నారు. మనము అది ఏంటది, మనము మైండ్తో మన మనసుతో మాట్లాడుతుండాలి, మోసపోకూడదు. మనకు కలియుగం లేదు, ఓం సత్యయుగంలో వచ్చాం. సత్యములో వచ్చామంటే ఆ దేవుడే మీతో మనసుతో మాట్లాడుతూ ముందుకు తీసుకుని వెళ్తాడు. మీరు గ్రహించుకోవాలి.